వర్క్ చేస్తున్నాము అది ముఖ్యం కాదు, ఆ వర్క్ త్రూ మేము డిఫైన్ అవ్వడం అది ముఖ్యం కాదు, కానీ మేము ఏ గోల్ ఫిక్స్ చేసుకున్నాము ఆ గోల్ ని ఎలా అచీవ్ చేస్తాము అది ముఖ్యం. అండ్ అలాంటి ఒక ఇన్స్పైరింగ్ పర్ఫార్మెన్స్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు సాత్విక్. సో లెట్స్ వెల్కమ్ హిమ్. ఓయ్ తాత ఎక్కడున్నావు? అరే మనవడా, నేను ఇక్కడే ఉన్నారా. సిన్నోడా ఓ సిన్నోడా, సిన్న సిన్న మేడా, సిత్తరంగ చూపిస్తాది సంబరాల జాడ. ఎగిరి దూకితే అంబరమందరా, ఇంతకు మించిన సంబరం ఉంటదా? ఎన్నడు చూడని ఆనందములోన రెలా రేల రెలా రేల మనసూర కలసేనా. అంతే లేని సంతోషాలు మన సొంతమయ్యేనా. చిన్న, నేను పనికి పోతున్నారా, అక్కడ అన్నం పెట్టినా తిని పడికి పో బిడ్డ. అరే తాత. మంగయ్య, అయ్యా. రేపు పొద్దున్నే వచ్చేయి, ఎమ్మెల్యే గారు వస్తున్నారంట, పని ఎక్కువ ఉంటది, సరేనా? అలాగేనయ్యా. దండాలు టీచర్ అమ్మా, ఇలా వచ్చారైందమ్మా? మా వాడు ఏమైనా అల్లరి పని చేసిందా అమ్మా? అదేం లేదండి, మీ బాబు చాలా బాగా చదువుతున్నాడు, క్లాస్ కి ఫస్ట్ వచ్చాడు తెలుసా, అందుకే అభినందించడానికి వచ్చాను. మీ బాబును ఇలాగే చదివించండి, చదువును మాత్రం ఆపొద్దండి. అలాగేనమ్మా. తాత, ఈరోజు నా పుట్టినరోజు కదా తాత, నువ్వు పనికి పోవద్దు తాత. నేను వెళ్ళి మొత్తం చేసుకొని 10 నిమిషాలు వచ్చేస్తా, జాగ్రత్త నాన్న. త్వరగా వచ్చేయి తాత. రే రాజు, మీ తాత అక్కడ పడిపోయి ఉన్నారా? తాత లే, తాత తాత లే, తాత తాత నా పుట్టినరోజు చేస్తా అన్నావు కదా తాత, లే తాత తాత నా పుట్టినరోజు చేసు, లే తాత ప్లీజ్ తాత, లే తాత వస్తా అన్నావు కదా తాత, ఏమైంది తాత? కొన్ని సంవత్సరాల తర్వాత మంగయ్య చనిపోయాడు కదా, అతను మనోడు వచ్చి అప్లికేషన్ పెట్టాడయ్యా. అతను ఎలాగో ఎడ్జిబులే కదా, రేపు జాబ్లోకి వచ్చి జాయిన్ అయిపోమని చెప్పండి. చలో చలో లైఫ్ సే మిలో, ఇదో కొత్త చాప్టర్, జస్ట్ సే హలో. చలో చలో చలించు దారిలో, ప్రతి ఒక్క ఛాలెంజ్ ఫేస్ చెయ్యరు. తీపితో పాటుగా ఓ కొంత చేదు అందించడం జిందగీకి అలవాటే. అన్నా, ఒక ప్లేట్ ఇడ్లీ ఇవ్వా. రే ఏంట్రా ఇక్కడ చెత్త వాసన వస్తుంది? చెత్తవాడు మన పక్కన కూర్చుంటే చెత్త వాసన కాకుండా ట్రాన్స్పోర్ట్ వాసన వస్తుందా? ఏంటన్నా ఇది? ఎవరిని పడితే వాళ్ళు కూర్చోబెడుతున్నావు, ఇక్కడ ఉండాలా పోవాలా? అరే చెత్త, నీ వల్ల నా వ్యాపారం అంతా చెడిపోతుంది, వెళ్ళాడు కూర్చోపో. చీ. కష్టమే రాదనే గ్యారంటీ లేదు, పడేసి పరుగు నేర్పు ఆటే బ్రతుకంటే. అమ్మా, ఎవరైనా ఉన్నారా? కొంచెం వాటర్ ఇస్తారా? అలా మెట్లెక్కొస్తావేంటి? కొంచెం కిందికి దిగు, దిగు దిగు. వాటర్ కావాలంటే కొంచెం దూరం నుంచి అడగాలి. ఓ వచ్చేస్తున్నావు, వాసన వస్తుంది, చిచ్చి. తాగేసి ఆ డబ్బా అక్కడ పెట్టేసేయ్. ఏ ఇంట్లో దొరకలేదు ఏంట్రా మీకు? మా ఇంటికి వచ్చి అడుగుతున్నారు, ఛీ. ఏంట్రా చెత్తలో పడేసిన పుస్తకాలన్నీ తీసుకుంటున్నావు? అవి అమ్మేయడానికే కదా? లేదురా, అవి నా చదువుకు ఉపయోగపడతాయని, అందుకనే. అది చెత్తేమో గానీ పుస్తకం ఎప్పుడు గొప్పదే కదరా. నా చదువుకి ప్రతి పుస్తకం అవసరం. చూద్దామంటూ నీ తడాఖా వచ్చింది ఈ పంది, నువ్వున్న ఇంటి గడప దాకా. ఏం చేస్తున్నారా? చేత్తనా బొమ్మలు చూస్తున్నావా ఏంటి దాంట్లో? అన్నా లేదన్నా, నేను చదువుకుంటున్నానన్నా. చెత్త ఊడ్చుకొని హాయిగా బ్రతకరా. చెత్త ఊడ్చేవాడు చదువుతాడంట, చదువుతాడు. పక్కన పడే అవన్నీ చేత్తనా. మా ఇంటి దగ్గర చెత్త ఉంది, వచ్చి ఊడ్చు. చదువుకుంటాడంట, చదువుకుంటాడు. చెత్త. రాజు, పని చేయడానికి నీకు సిగ్గు అనిపించట్లేదరా? అస్సలు లేదు. సిగ్గుపడో లేదా అలిగో వాళ్ళు వీళ్ళైతే పని మానేయచ్చు,
అంతెందుకు ఏ ఇంజనీరో ఉద్యోగస్తులో ఇంకోళ్ళు వారం కాదు నెల రోజులు ఉద్యోగం మానేసి ఇంట్లో కూర్చోవచ్చు. కానీ మనం పని మానేస్తే ఊరు కుళ్ళిపోతుంది కదరా. బార్డర్ లో ఉన్న మిలిటరీ వాళ్ళు మన దేశాన్ని కాపాడుతుంటే మనం దేశంలో ఉన్న ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్నాంరా. మనం చాలా ముఖ్యం రోయ్. ఇంటికాడ కూర్చుంటే పనిలోవో. పదండి. నువ్వు వచ్చావేంట్రా ఇటు? ఇక్కడ చెత్త ఏం లేదు. ఈ రోజు ఇక్కడ ఎగ్జామ్ జరుగుతుంది. వెళ్ళిపో రేపురా. సార్ నేను ఎగ్జామ్ రాయడానికి వచ్చాను సార్. ఎగ్జామ్ రాయడానిక? నువ్వా? ఇది 10వ తరగతి పరీక్ష కాదురా, కలెక్టర్ ఎగ్జామ్. సార్ ప్లీజ్ సార్ నన్ను ఎగ్జామ్ రాయనివ్వండి సార్ ప్లీజ్ సార్. ఏది నీ హాల్ టికెట్ ఏంటి? సరే వెళ్ళు, ప్రతి ఒక్కడు అప్లై చేసేయడమే. అందరికీ నమస్కారం. నేను మీ యాంకర్ శిల్పారెడ్డి. ఈ రోజు నేను మీకు ఒక ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను. అమ్మా నాన్న లేకపోయినా అక్షరాలు ఉంటే చాలు ప్రపంచాన్ని జయించొచ్చని, మట్టిలోనే కదా కమలం పువ్వు విరబూసేది అన్నట్టుగా ఒక వ్యక్తి నిరూపించాడు. ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాడు. అప్పట్లో ఇంటింటిని శుభ్రం చేసే కార్మికుడు ఈ రోజు జిల్లాను శుభ్రం చేసే కలెక్టర్ అయ్యాడు. అంత గొప్ప ఉన్నత స్థాయికి వెళ్ళిన ఆ వ్యక్తి మరెవరో కాదు, నన్ అదర్ దాన్ ఐఏఎస్ ఆఫీసర్ రాజు గారు. అందరికీ నమస్కారం. ఒక పెద్దాయన చెప్పినట్టు పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు, పేదవాడిగా చనిపోవడం మాత్రం నీ తప్పే. పారిశుధ్య కార్మికుడిగా పనిచేసినప్పుడు ఈనాడు సిగ్గుపడలేదు. ఎందుకంటే పని చేయకుండా భూమికి బరువుగా బ్రతికే వాళ్ళకంటే పని చేసుకుని పరువుగా బ్రతకడం చాలా గొప్ప. ఆనాడు ఇంటింటి దగ్గర చెత్త తీసి శుభ్రం చేశాను. నేడు యావత్ జిల్లాలో పేరుకుపోయిన చెడును శుభ్రం చేసి జిల్లాను సస్యశ్యామలంగా అభివృద్ధి పదంలో నడిపిస్తాను. నాడు మున్సిపల్ వర్కర్ రాజుగాడు, నేడు జిల్లా కలెక్టర్ రాజుగారు. ఒక్కడే చెప్తున్నా చివరాఖరిగా, అక్షరం ఎవడి సొంత ఆస్తి కాదు. ఎవడో తలరాత మారుస్తాడని ఎప్పుడు ఎదురు చూడకండి. తల దించి పుస్తకాన్ని చూడండి, నిన్ను తల ఎత్తుకునేలా చేస్తుంది అక్షరం. వెల్ డన్ సాత్విక్. ఇంత ఇన్స్పైరింగ్ గా కొరియోగ్రాఫ్ చేసిన రాజు మాస్టర్ ఎక్కడా? సో అలీ గారు, ఫ్యూ వర్డ్స్ ఆన్ దిస్ పర్ఫార్మెన్స్. మాస్టర్ రాజు గారికి అప్రిషియేట్ చేయాలి. చాలా మంది చిన్న కుటుంబంలో నుంచి చదువుకొని పైసా కూడా పెట్టుకొని వాళ్ళు పెద్ద స్థాయికి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మన మధ్యలో ఉన్నారు. మనకు అప్పుడప్పుడు పేపర్లోని టీవీలోనూ కనిపిస్తుంటారు. సో అది తీసుకొని మీరు ఇక్కడ ఈ వేదిక మీద నాకు ఎలా అనిపించింది అంటే, ఒక చిన్న పోకిరి సినిమా టైటిల్ స్కాన్ నుంచి ఎండ్ వరకు చూసినట్టుంది. పర్ఫెక్ట్ టైమింగ్ లో మీరందరూ వచ్చారు, చేశారు. దీన్నే టీం వర్క్ అంటారు. నా వల్లే ఇది సక్సెస్ అని అనుకోకూడదు, ఇది టీమ్ వర్క్ సక్సెస్. మీరందరూ అద్భుతంగా చేశారు. ఆల్ ది బెస్ట్. అండ్ మన మధ్య మరో ఇన్స్పైరింగ్ లేడీ ఉన్నారు, ఇంద్రజ గారు. డెఫినెట్ గా యూ హ్యావ్ టు సే a few words to inspire us. అడుగడుగున అడ్డంకులు వచ్చిన అక్షరాలు తోడుంటే ఆసనాలు ఎక్కొచ్చు అన్న మాటకి ఈ పర్ఫార్మెన్స్ నిదర్శనం. Very nice performance. I'm completely impressed. Thank you so much.